హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను రుచికరమైన నిలవ ఉండే అల్లం పచ్చడి, టిఫిన్స్ అన్నిటిలో కూడా బాగా ఉపయోగపడే చట్నీ. 3 నెలలైనా కూడా పాడవకుండా ఉంటుంది. అలా ఏం చేయాలో చెప్తా. 200 గ్రాముల మిరపకాయలు, అలాగే 150 గ్రాములు బెల్లం, 50 గ్రాములు అల్లం, 150 గ్రాములు చింతపండు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర, అది మన ఇష్టం. అలాగే ఇందులోకి టేస్ట్ రావడానికి ముఖ్యమైన పదార్థం నువ్వుల పొడి, అంటే వేయించి నేను పొడి చేసి అట్టు పెట్టాను. అలాగే మినప్పప్పు, నూనె. చెప్పాను కదా, చింతపండు వేడి నీళ్ళల్లో కడిగి చక్కగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి వేయించాలి, ఎలాగో చెప్తా. చక్కగా దీనిలో పొయ్యి మీద బాండి పెట్టి కొద్దిగా అంటే దీనిలో కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. 100 గ్రాముల నూనె వేసి మిరపకాయలు, అలాగే పప్పు, కరివేపాకు అన్నీ కూడా వేయాలి. ఇలా వేగాక ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా మిరపకాయ, ఉప్పు మిక్సీలో వేసి ఇలా ముందుగా మెత్తగా నలగొట్టుకోవాలి. తర్వాత ఇందులోనే చక్కగా నానబెట్టుకున్న చింతపండు, ఇప్పుడు బెల్లం చక్కగా తరిగి పెట్టుకోవాలి. బెల్లం అందులోనే నువ్వు పొడి, అందులోనే అల్లం అన్నీ వేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అన్నీ మిక్సీలో వేసి బాగా నలగొట్టి చేసుకుంటే చూడండి ఎర్రగా ఎంత బాగుందో. స్నాక్స్ అన్నిటిలోకి, ఇడ్లీ, దోశ, బజ్జీ, మరి చపాతీ అన్నిటిలోకి స్నాక్ ఐటము. అంతేకాకుండా చక్కగా వేడి వేడి అన్నంలో కలుపుకుంటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ అల్లం పచ్చడి చేసి చూడండి. మీకు ఒక్కసారి చేసుకుంటే 3 నెలలైనా పాడవకుండా ఉంటుందన్నమాట.